హలో అందరికీ, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. అండ్ ఈరోజు వీడియో వచ్చేసి మీషోలో కిచెన్ ఐటమ్స్ తీసుకున్నాను. అవన్నీ అన్బాక్సింగ్ చేసేసి రివ్యూ చేసేద్దాం ఇప్పుడు. అండ్ ఫస్ట్ టైం వీడియో చూస్తున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ కూడా చేయండి. యాక్చువల్లీ నేను వాయిస్ అనేది ఇందాక వీడియోలోనే మాట్లాడాను, బట్ నాకు వాయిస్ అంతా డిస్టర్బెన్స్గా అనిపించేసింది. అందుకని చెప్పేసి నేను మళ్ళీ వాయిస్ ఇస్తున్నాను. అండ్ నేనైతే 20 దాకా కిచెన్ ఐటమ్స్ అయితే తీసుకున్నాను. అవన్నీ రివ్యూ చేద్దాం. కిచెన్కి కావాల్సిన ఐటమ్స్ అన్ని నేను మీషోలో తక్కువ బడ్జెట్లో తీసుకున్నా. అన్నీ బిలో 200. కొన్ని మాత్రం ఒక 2-3 ప్రోడక్ట్స్ మాత్రం 400-500 అలా ఉన్నాయన్నమాట. వీడియోని అస్సలు స్కిప్ చేయకండి, ఎందుకంటే మీకు కూడా చాలా యూజ్ అయ్యే ఐటమ్స్ అయితే ఉన్నాయి ఇందులో. యాక్చువల్లీ నేను ప్రొడక్ట్స్ అన్నీ ఒకటే రోజు ఆర్డర్ చేశాను అనమాట. సో నాకు 1 or 2 గ్యాప్లోనే, అంటే 1 or 2 డేస్ గ్యాప్లోనే అన్ని ప్రొడక్ట్స్ అనేవి డెలివరీ అయిపోయాయి. నేను ఓపెన్ చేయకుండా ఇంకా వీడియో తీసుకుంటూ ఓపెన్ చేద్దామని చెప్పేసి అలానే ఉంచాను. ఇక ఇప్పుడైతే ఓపెన్ చేస్తున్నాను. అందులో ఫస్ట్ వన్ వచ్చేసి ఆయిల్ కంటైనర్ అనమాట. ఇది నాకు తక్కువ ప్రైజే పడింది. నాకైతే ఇది 161 రూపీస్ పడింది. దీని యాక్చువల్ ప్రైస్ 182 అనమాట. సో నేను అన్నీ ఒకేసారి ఆర్డర్ చేశాను కాబట్టి కొంచెం 161 అలా పడింది. నేను స్క్రీన్ పైన ఇస్తాను కోడ్, డిస్క్రిప్షన్లో కూడా మెన్షన్ చేస్తాను. అండ్ డిస్పెన్సర్ విషయానికి వస్తే ఇదైతే గ్లాస్ బాటిల్ అనమాట. పైన క్యాప్ వచ్చేసి ప్లాస్టిక్. దీనికి నాజల్ స్ప్రే కూడా ఉంది, చాలా బాగా వర్క్ అవుతుంది. నేను దోశలలోకి అలా దీంతోనే స్ప్రే చేస్తున్నాను. నాకైతే పర్వాలేదనిపించింది. అండ్ మనం ఆయిల్ని వంచుకోవచ్చు కూడా. మనం అంటే కర్రీస్లో కావాలనుకుంటే ఎక్కువ ఆయిల్ యూస్ చేస్తాం కాబట్టి ఇలా వంచుకోవచ్చు. అండ్ దోశలలోకి ఇలా స్ప్రే కూడా చేసుకోవచ్చు. నేను పక్కన వీడియో కూడా మీకు అటాచ్ చేస్తున్నాను, అంటే మీకు అర్థమవుతుంది కదా ఎట్లా యూజ్ అవుతుంది అని చెప్పేసి. ఓకేనా, ఇదైతే బాగుంది, తీసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి వుడెన్ టేబుల్ రెసిస్టెంట్ అనమాట. సో మనం నార్మల్గా అయితే స్టీల్వి యూజ్ చేసేవాళ్ళం ఇంతకుముందు. మనం ఎప్పుడన్నా పాలు కాగబెట్టినప్పుడు, రైస్ ఏదైనా వేడి బౌల్స్ ఉంటాయి కదా, రైస్ వండినవి, కర్రీస్ వండినవి, అవన్నీ మనం స్టీల్ వాటి మీద పెట్టేవాళ్ళం, అంటే కర్రీస్ అయిన తర్వాత. సో ఇవి అలా కాకుండా మనం వుడెన్ అనమాట. ఇలా మనం పాలు కాగబెట్టిన తర్వాత వీటిపైన కూడా పెట్టుకోవచ్చు. అండ్ ఇది ఉంటుంది కదా, డైనింగ్ టేబుల్ ఉంటుంది కదా, వాటిపైన పెట్టుకోవడానికి కూడా యూజ్ చేసుకోవచ్చు. పచ్చడి డబ్బాలు అవి ఉంటాయి కదా, వాటిపైన ఇది పెట్టేసి వాటిపైన మనం ఏమన్నా డెకరేట్ చేసుకున్నట్టు కొంచెం నీట్గా కనిపించడానికి అని చెప్పేసి ఇవి కూడా బాగానే ఉన్నాయి. అండ్ ఇది కూడా యాక్చువల్ ప్రైస్ వచ్చేసి 173 అనమాట. నాకు మాత్రం ఇది 140కి వచ్చింది. అండ్ మీషోలో తెలుసు కదా, మనం ఎక్కువ ఐటమ్స్ ఒకేసారి బుక్ చేస్తున్నప్పుడు ఆఫర్ అనేది వస్తుంది అనమాట. సో ప్రైస్ అనేది స్క్రీన్ పైన ఇస్తాను, ఒకసారి చూడండి. కోడ్ కూడా ఇస్తాను. ఇదైతే బాగానే ఉంది, క్వాలిటీ అయితే బాగానే ఉంది. అన్ని డిఫరెంట్ షేప్స్ అయితే వచ్చాయి. చాలా నచ్చింది నాకు. డెకరేటివ్ పర్పస్లో అయితే బాగా యూజ్ అవుతుంది. డైనింగ్ టేబుల్ ఉన్న వాళ్ళకైతే ఇంకా బాగుంటుంది అనమాట. అండ్ నేను యూజింగ్ కూడా, అంటే ఎలా ఉంది అని చెప్పేసి నేను లాస్ట్లో వీడియో కూడా యాడ్ చేశాను, చూడండి. నార్మల్గా మనకి ఇవి బయట దొరకవు, నేనైతే ఎప్పుడు చూడలేదు. ఇవి ఇలా స్టీల్వి అయితే ఉంటాయి. నేనైతే ఇవే యూజ్ చేస్తున్నా, స్టీల్వి. ఒకసారి మీషోలో చూసి భలే ఉన్నాయి అని చెప్పేసి నేనైతే తీసుకున్నా, కానీ డైనింగ్ టేబుల్ ఉన్న వాళ్ళకైతే ఇంకా బాగా సెట్ అవుతుంది అనిపించింది. సో నేనైతే రిటర్న్ పెట్టేశాను. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది ఆయిల్, అంటే ఇది కూడా ఆయిల్ స్ప్రే చేసుకునేదే, కానీ మనం అందులో ఆయిల్ పోసుకొని క్యాప్ తీసి జస్ట్ ఆయిల్ ఒకసారి ఇలా ప్రెస్ చేస్తే ఆయిల్ అనేది మనం చపాతీ కానీ దోశ కానీ వేసుకున్నప్పుడు దానిపైన పడిపోతుంది. మనం అప్లై చేసుకోవడానికి పైన బ్రష్లా కూడా ఉంటుంది అనమాట. ఇది కూడా నాకు చాలా బాగా నచ్చింది. అండ్ ప్రైస్ కూడా మనకి 199 యాక్చువల్ ప్రైస్ అనమాట. నాకు 178 రూపీస్కి అయితే వచ్చింది. అండ్ మీకు నేను క్లియర్గా చూపిస్తున్నాను చూడండి. దాన్ని ప్రెస్ చేయగానే కొంచెం పడిపోతుంది, మనం దాన్ని బ్రష్తోని అప్లై చేసుకోవడమే. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఏది ఎందులో ఉందో కూడా తెలీదు, నేను జస్ట్ మీకు ఓపెన్ చేసేటప్పుడు నేను కూడా చూస్తున్నాను అనమాట. ఇది వచ్చేసి మనం నార్మల్గా అవి ఉంటాయి, బౌల్స్ వాష్ చేయడానికి సోప్స్ ఉంటాయి కదా, అవి పెట్టుకునేది స్టాండ్ అనమాట. ఇది నేను యాక్చువల్లీ ఒకటే ఆర్డర్ చేశాను అనుకున్నా కానీ, బట్ నాకు 2 డెలివరీ అయ్యాయి. తర్వాత చూశాను, నేను చెక్ చేసుకుంటే నేను ఆప్షన్స్లో 2 సెలెక్ట్ చేశాను అనమాట. సో ఇప్పుడు ఇదైతే ఎలా ఫిట్ చేయాలి అనేది చూపిస్తున్నాను. ఇది కూడా చాలా బాగుంది అండ్ కంఫర్ట్గా కూడా ఉంది, నాకు బాగా నచ్చింది ఇది కూడా. సో మనం ఎలా ఫిట్ చేసుకోవాలి అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా అయితే చూపిస్తున్నాను, చూడండి. క్వాలిటీ అయితే చాలా బాగుంది. ఇది కూడా ప్రైస్ వచ్చేసి 138 రూపీస్ అనమాట. ఈచ్ వన్ 138. సో నేను తెలియకుండా 2 సెలెక్ట్ చేశాను కాబట్టి నాకు 236 పడింది. ఓకేనా, కోడ్స్ అనేవి ఇస్తాను, చెక్ చేయండి. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి డ్రై ఫ్రూట్ కట్టర్ అనమాట. ఇది కూడా మస్తు వర్క్ అవుతుంది, నేను ఆల్రెడీ ట్రై చేసి చూశాను.
ఇవన్నీ మీకు చూపించడమే కాదు, నేను ఆల్రెడీ ట్రై చేసిన తర్వాతే వీడియో కూడా అప్లోడ్ చేస్తున్నాను ఎలా ఉంది ఏంటనేది. ఇదైతే చాలా బడ్జెట్ అనమాట, చాలా రీజనబుల్ ప్రైస్లో వచ్చింది. క్వాలిటీకి తగ్గ ప్రైస్ అయితే ఓకే అనిపించింది నాకు, ఎందుకంటే ఇది జస్ట్ 98 రూపీస్. అది పైన మనకు ప్లాస్టిక్ కూడా మంచి క్వాలిటీ అయితే ఉంది. అండ్ మనం ఏమైనా డ్రై ఫ్రూట్స్ అలా కట్ చేసుకునేటప్పుడు కూడా మంచిగా కట్ అయిపోతుంది. నేను ఆల్రెడీ ట్రై చేశాను. 98 రూపీస్ యాక్చువల్ ప్రైస్, నాకు ఆఫర్లో 77 రూపీస్కి అయితే వచ్చింది. ఒకసారి చెక్ చేసుకొని ఆర్డర్ చేసుకోండి. నాకైతే క్వాలిటీ అయితే చాలా బాగా నచ్చింది. అండ్ క్వాలిటీయే కాదు, ఇది వర్క్ కూడా బాగా అవుతుందన్నమాట. డ్రై ఫ్రూట్స్ అనేవి చాలా మంచిగా కట్ అవుతున్నాయి. వీడియోలో చూపిస్తున్నాను కదా, ఎలాంటి అంటే ప్రెషర్ లేకుండా సింపుల్గా తిప్పినప్పుడే డ్రై ఫ్రూట్స్ అనేవి బాగా ఈజీగా కట్ అయిపోయినాయి అనమాట. నేను బాదం ఉంటుంది కదా, అది కట్ చేసి అయితే మీకు చూపిస్తున్నాను వీడియోలో. మీకు కావాలనుకుంటే ఒకసారి చెక్ చేసుకొని ఆర్డర్ చేసుకోండి. ఇదైతే బాగుంది. నార్మల్గా మనకి మీషోలో క్వాలిటీ ఉన్న ఐటమ్స్ కూడా దొరుకుతాయి, ఒకసారి మనం మంచిగా చెక్ చేసుకొని తీసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి కార్న్ రిమూవర్ అనమాట. నార్మల్గా స్వీట్ కార్న్ అంటే వల్చాలి అనుకున్నప్పుడు మనం ఇది యూస్ చేయొచ్చు. ఇదైతే ఎంత బాగుంది, చాలా క్వాలిటీ ఉంది. అండ్ ఇది ఒలుస్తున్నారు వీడియోలో చూడండి, అసలు సూపర్ అనమాట. ఎక్స్ట్రాడనరీగా ఉంది ఇది కూడా. కళ్ళు మూసుకొని కొనుక్కోవచ్చు ఇది కూడా. అండ్ చాలా తక్కువ ప్రైజే. యాక్చువల్ ప్రైస్ వచ్చేసి 133, నాకు 109కి అయితే వచ్చింది, అంటే 109 రూపీస్. అండ్ నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఇది స్టెయిన్లెస్ స్టీల్ ఐస్ క్రీమ్ స్కూప్ అనమాట. ఇది బాగుంది, క్వాలిటీ అయితే చాలా బాగుంది, నాకు బాగా నచ్చింది. ఇది నార్మల్గా మనం ఐస్ క్రీమ్కే కాదు, ఫ్రూట్స్ షేప్స్ కట్ చేసుకోవడానికి కూడా యూస్ చేసుకోవచ్చు. పిల్లలు వాళ్ళు తింటారు కదా, నార్మల్గా వాటర్ మిలన్, కర్బూజా అలాంటివి కట్ చేసుకోవడానికి కూడా యూస్ చేసుకోవచ్చు. బట్ నాకు వచ్చేసి అది సర్కిల్ షేప్ అనేది కొంచెం పెద్దగా అనిపించింది, కొంచెం చిన్నగా ఉంటే బాగుండు అని చెప్పేసి నేనైతే ఇది రిటర్న్ పెట్టేశాను. బట్ ఐస్ క్రీమ్ పర్పస్ అయితే ఇది చాలా బాగుంటుంది అనమాట. నేను ఒక వీడియో కూడా చేశాను చూడండి. ఓకే అనుకుంటే మాత్రం తీసుకోవచ్చు. క్వాలిటీ అయితే చాలా బాగుంది, అంటే మనం బడ్జెట్కి, అంటే మనం పెట్టిన ప్రైస్కి అయితే వర్త్ అనమాట. ప్రైస్ కూడా 139 రూపీస్ పడింది, యాక్చువల్ ప్రైస్ 165 అనమాట. ఛానల్ని చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి, వీడియోని లైక్ కూడా చేయండి, ఓకేనా. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఈ ఐటమ్ వచ్చేసి మనకి చాలా యూజ్ అవుతుంది అనమాట. మనం ఎటైనా బయటకు వెళ్ళినప్పుడు, మెయిన్గా పిల్లల్ని తీసుకొని బయటకు వెళ్ళినప్పుడు అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. ఇది చాలా బాగా నచ్చుతుంది కూడా, చూడండి ఒకసారి. ఇది జస్ట్ స్టోరేజ్ బాక్సే. ఈ బాక్స్ అనేది మనం మల్టీపర్పస్గా యూజ్ చేసుకోవచ్చు. దీంట్లో 3 కంపార్ట్మెంట్స్ అయితే ఉంటాయి. అండ్ అవి ఉంటాయి కదా బౌల్స్, దేనికి దానికి విడిగా తీసుకోవచ్చు. మనం 1, 2, 3 ఐటమ్స్ అనేవి మనం ఒకేసారి ఒకే చోట క్యారీ చేయొచ్చు అనమాట. నార్మల్గా మనం 3 ఐటమ్స్ తీసుకెళ్ళాలంటే పిల్లల కోసం మెయిన్గా 3 ఐటమ్స్ తీసుకెళ్ళాలంటే 3 బాక్సెస్ అయితే తీసుకెళ్లాల్సి వస్తుంది. బట్ ఇలాంటిది ఒకటి ఉంటే మాత్రం 3 ఒకే దాంట్లో తీసుకెళ్ళచ్చు. నేనైతే ఎక్కువ డ్రై ఫ్రూట్స్, మా పిల్లల కోసం అయితే డ్రై ఫ్రూట్స్ ఎక్కువ తీసుకెళ్తూ ఉంటాను అనమాట. ఇది వచ్చేసి యాక్చువల్ ప్రైస్ 250 రూపీస్ ఉంది, నాకు మాత్రం ఇది 209 రూపీస్కి అయితే వచ్చింది. అండ్ నెక్స్ట్ బాక్స్ వచ్చేసి ఓపెన్ చేద్దాం. అండ్ నేను ముందే చెప్పాను కదా, కొన్ని వచ్చేసి నాకు 200 బిలోనే పడినాయి, అంటే ఆల్మోస్ట్ అన్ని 200 బిలోనే. ఏదో 1, 2, 3 అలా ఒక 3 ఐటమ్స్ ఏమో కొంచెం ఎక్కువ కాస్ట్ పడినాయి అనమాట, అందులో ఇదొకటి. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది ఐస్ క్రీమ్ మేకర్ అనమాట. నార్మల్గా ఐస్ క్రీమ్ తయారు చేసుకోవడానికి అని చెప్పేసి నేను ఇది తీసుకున్నాను. ఇందులో చాలా మంచి కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. అండ్ క్వాలిటీ కూడా ఇది చాలా బాగుంది. నేను ఆల్రెడీ ఒకసారి తయారు చేసి కూడా చూశాను, కావాలంటే మీరు నా షార్ట్స్లో చెక్ చేయండి. ఇదేమంత హెవీగా అనిపించదు అనమాట, చాలా నార్మల్గా సింపుల్గా అనిపిస్తుంది. అండ్ యూజింగ్ కూడా చాలా సింపుల్. అండ్ ఇది ప్రైస్ కూడా 114 రూపీస్ అనమాట. నాకు మాత్రం ఇది 92 రూపీస్కి వచ్చింది. నిజంగా చాలా చాలా బెస్ట్ ప్రైస్ అనమాట. ఇంకా నాకు తెలిసి ఇంకా బయట ఎక్కువ ప్రైస్ ఉండొచ్చు, నాకు మీషోలో అయితే 92 రూపీస్ అంటే చాలా బెస్ట్ ప్రైసే కదా. కోడ్స్ అన్ని నేను డిస్క్రిప్షన్లో క్లియర్గా మెన్షన్ చేస్తాను, కావాలనుకుంటే ఒకసారి చెక్ చేసి ఆర్డర్ చేసుకోండి. వీడియో కూడా యాడ్ చేస్తాను లాస్ట్లో, చూడండి ఎలా వర్క్ అవుతుందని చెప్పేసి. నాకైతే బెటర్ అనిపించింది అనమాట. నెక్స్ట్ ఇది వచ్చేసి చాపింగ్ బోర్డు. ఇది నాది అంటే ఇంట్లో ఒకటి ఉంటే అది పాడైపోయిందనమాట, అందుకని చెప్పేసి నేను ఇది తీసుకున్నాను. ఇది చాలా రీజనబుల్ ప్రైస్లో ఉంది, 121 రూపీస్ యాక్చువల్ ప్రైస్, నాకు 99 రూపీస్ అయితే పడింది. అండ్ పాతది అయితే అస్సలు బాగాలేదు, అండ్ నేనైతే అది బయట 150 రూపీస్కి అలా కొన్నా. ఇది 99 కానీ చాలా స్మూత్గా ఉంది, నాకైతే బాగా నచ్చింది అనమాట. ఆల్రెడీ యూజ్ చేస్తున్నాను కూడా. మీలో ఎవరికన్నా యూజ్ అనుకుంటే కోడ్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది బాక్స్ చూడగానే గుర్తుపట్టేస్తున్నాను నేను, అంటే ఇది నార్మల్గా స్టోరేజ్ బాక్స్ అనమాట. ఇది వచ్చేసి వాల్ మౌంటెడ్ స్టోరేజ్ బాక్స్ అనమాట. ఇది నార్మల్గా మనం
కందిపప్పు లేకుంటే ఇంకా సంథింగ్ ఏదైనా ఆ బాక్స్లో వేసుకొని దీన్ని వాల్కి స్టిక్ చేసుకోవచ్చు. అండ్ ఈ బాక్స్లో వచ్చేసి మనం 2 ఐటమ్స్ ఒకే అంటే 2 కంపార్ట్మెంట్స్ ఉన్నాయి కదా, సో ఒక దాంట్లో ఒకటి అనేది స్టోర్ చేసుకోవచ్చు. మనం ఎప్పుడైతే ఆ ఎల్లో బటన్ అనేది ప్రెస్ చేస్తామో కింద హోల్ ఉంటుంది కాబట్టి సో అందులోంచి మనకి ఈజీగా వచ్చేస్తుంది. మనం ఒక్కసారి అందులో ఒక 1/2 kg అలా పెట్టి స్టోర్ చేసుకున్నప్పుడు మనకి ఊకే మనం బాక్స్ తీసి పెట్టి ఇదంతా లేకుండా దాన్ని ప్రెస్ చేసినప్పుడు మనకి వచ్చేస్తుంది అన్నమాట. సో నాకు మాత్రం ఏమైందంటే ఇక్కడ వెనకాల స్టిక్కర్ ఏం రాలేదు, బ్యాక్ సైడ్ మనం వాల్కి స్టిక్ చేసుకోవాలి కదా, సో అందుకని చెప్పేసి నేను ఇది రిటర్న్ పెట్టేశాను. బట్ క్వాలిటీ అయితే బాగుంది, సో నేనైతే అందుకనే తీసుకోలేదన్నమాట. ఇది బ్యాక్ సైడ్ వాల్కి అంటించడానికి నాకు స్టిక్కర్ ఏం రాలేదు, అందుకని చెప్పేసి ఇది రిటర్న్ పెట్టేశాను. ప్రైస్ వచ్చేసి 454 రూపీస్ అయితే పడింది ప్రైస్. అండ్ నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఇవి ప్లాస్టిక్ కప్స్ అనమాట. ఇవి పైనంతా ప్లాస్టికే బట్ లోపల మాత్రం స్టీల్ ఉంటుంది. ఇవి కిడ్స్కి యూస్ అవుతాయి అని చెప్పేసి ఇవైతే తీసుకున్నా. నాకు 196 రూపీస్ అయితే పడినాయి 2 కప్స్. క్వాలిటీ అయితే చాలా బాగున్నాయి. అండ్ వీటికి పైన క్యాప్ కూడా వచ్చింది. ఒకసారి పాలు కానీ ఇంకా ఏమన్నా పిల్లలు ఏం తాగుతారో ఎక్కువ పాలే కాబట్టి వాళ్ళకి యూజ్ అవుతుంది అని చెప్పేసి ఇదైతే తీసుకున్నా. దీనికి క్యాప్ కూడా వచ్చింది కాబట్టి నాకైతే చాలా బాగా నచ్చింది అనమాట. ఎక్కువ అంటే పాలు పోసినప్పుడు ఒకేసారి తాగలేదనుకోండి మళ్ళీ కొంచెం ఆగి తాగుతారు కదా, అప్పుడు ఏదో ఒకటి క్యాప్ పెట్టాల్సి వస్తుంది. సో ఇవైతే అట్లా బాగా యూజ్ అవుతాయి. నాకు 2 బాగా యూజ్ అయినాయి అనమాట. ప్రైస్ కూడా తక్కువనే కాబట్టి నేను ఇవి 2 తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది నార్మల్గా ఏమైనా పేస్ట్ చేసుకోవడానికి రోల్ అనమాట. ఇది చాలా బాగుంది. ఇది మార్బుల్ది. ఇది ఇంతకుముందు ఒకటి ఉండేది, అది కొంచెం కింద పడి పగిలిపోయింది అనమాట. అందుకని చెప్పేసి ఇదైతే తీసుకున్నా. అది కూడా నేను చాలా ఇయర్స్ అయితే యూజ్ చేశాను, ఒక 4-5 ఇయర్స్ దాకా యూజ్ చేశాను. అండ్ నెక్స్ట్ ఇది చాలా చిన్నది అండ్ చాలా బాగా వర్క్ అవుతుంది. ఇది కూడా నేను ఆల్రెడీ ఇది యూజ్ చేస్తున్నాను. ఇది కూడా నాకు 267 రూపీస్ పడింది ప్రైస్. చాలా బాగా వర్క్ అవుతుంది అనమాట. ఇది క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది. అండ్ ప్యాకింగ్ కూడా మనకి చాలా నీట్గా వచ్చింది నాకైతే. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఓపెన్ చేస్తున్నాను. అదేంటంటే పీలర్ అనమాట. నార్మల్గా మ్యాంగోస్కి కానీ అలా యూజ్ చేస్తాం కదా, సో ఇది పీలర్ అనమాట. ఇది కూడా మల్టీపర్పస్లో అయితే యూజ్ అవుతుంది. చాలా డిఫరెంట్ షేప్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇదొకటి. ఆల్మోస్ట్ అన్ని వీడియోస్కి యూజింగ్ అనేది నేనైతే వీడియో అయితే యాడ్ చేస్తున్నాను. చాలా బాగా వర్క్ అవుతున్నాయి అనుకున్న తర్వాతనే మీకు నేను క్లారిటీగా జెన్యూన్ రివ్యూ అయితే ఇస్తున్నాను. ఇది కూడా ప్రైస్ వచ్చేసి నాకు 180 రూపీస్ పడింది నాకు ప్రైస్. బాగా వర్క్ అవుతుంది అనుకున్న తర్వాత నేను మీకు రివ్యూ అయితే ఇస్తున్నాను, ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసి రైస్ బౌల్ అనమాట. ఇది రైసే కాకుండా నేను నార్మల్గా వెజిటేబుల్స్ అవి ఇవి కూడా వాష్ చేస్తుంటాను. ఇది నాకు చాలా బెస్ట్ ప్రైస్కే వచ్చింది. దీని యాక్చువల్ ప్రైస్ అనమాట 91 రూపీస్ అయితే ఉంది, బట్ నాకు 77 రూపీస్కి అయితే వచ్చింది. క్వాలిటీ కూడా చాలా బాగుంది. నేను నార్మల్గా రైస్కే కాదు అన్ని ఫ్రూట్స్కి ఇంకా వెజిటేబుల్స్ అవి ఇవి కడగడానికి కూడా యూజ్ చేస్తూనే ఉంటాను. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది కిచెన్ డోర్ మ్యాట్ అనమాట. ఇది నేను కిచెన్ కోసమే తీసుకున్నా. వాటర్ డ్రాప్స్ అవి ఇవి పడుతూ ఉంటాయి కదా, మనం మామూలుగా బౌల్స్ అవి ఇవి వాష్ చేసినప్పుడు ఒకటేమో బిగ్ సైజ్ వస్తుంది, ఒకటేమో స్మాల్ సైజ్ వస్తుంది అనమాట. అందుకని చెప్పేసి ఇవి తీసుకున్నా. అండ్ ఇవి నేను కిచెన్లో ఎలా అయితే వేసానో అది వీడియో కూడా తీసాను, అది మీకు చూపిస్తాను చూడండి. సింక్ దగ్గర కింద పెద్ద డోర్ మ్యాట్ అయితే వేసాను అండ్ పక్కకేమో చిన్నది వేసుకున్నాను. ప్రతిసారి వాటర్ పడినప్పుడు ఇది బాగా యూజ్ అవుతుంది అని చెప్పేసి. ఇది ప్రైస్ వచ్చేసి 176 యాక్చువల్ ప్రైస్. నాకైతే 150 రూపీస్కి అయితే వచ్చింది. క్వాలిటీ కూడా చాలా బాగుందన్నమాట. ఇది కూడా నేను ఇలా వేసానని చెప్పేసి ఒక వీడియో తీసాను, అది కూడా యాడ్ చేశాను చూడండి ఒకసారి. ఇలా ఉంటుంది అనమాట. క్వాలిటీ వైజ్ అయితే అన్నీ బాగానే ఉన్నాయి. సో బాగున్నవైతే నేను బాగున్నవనే చెప్తున్నాను, బాగాలేకపోతే నేను మీకు చెప్తున్నాను కదా, సో మీరు దాన్ని బట్టి మీరు ఆర్డర్ చేసుకోవాలనుకుంటే చేసుకోండి. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇదైతే డ్రెస్ మెటీరియల్ కాదు, ఇదైతే 3 పీస్ సెట్ అనమాట డ్రెస్. సో నేను వాటితో పాటు ఆర్డర్ చేశాను కాబట్టి ఇది కూడా మీకు చూపిస్తున్నాను. ఇది వచ్చేసి నాకు 598 రూపీస్ అయితే నాకు 571 రూపీస్కి అయితే వచ్చింది. 3 పీస్ కుర్తీ సెట్ అనమాట. టాప్, ప్యాంట్ అండ్ దుపట్టా అయితే వచ్చింది. అండ్ కలర్ అండ్ కాంబినేషన్ అయితే చాలా బాగా నచ్చింది నాకు. నేను ఆల్రెడీ వేసుకొని షార్ట్స్లో వీడియో కూడా అప్లోడ్ చేశాను అనమాట. ఒకసారి కావాలనుకుంటే షార్ట్స్లో చెక్ చేయండి.
అండ్ మీకు ఇప్పుడు నేను చూపించే ఐటమ్ అయితే నాకు చాలా లేట్గా డెలివరీ అయిందనమాట. ఇది అసలు చూపిద్దాం అనుకున్నాను కానీ నాకు చాలా బాగా యూజ్ అవుతుంది, మీకు కూడా యూస్ఫుల్ అవుతుందని చెప్పేసి ఇదైతే చూపిస్తున్నాను. ఇది వచ్చేసి యాంటీ స్ప్లాష్ ఎక్స్పాండెడ్ హెడ్ నాజిల్ అనమాట. ఇది నార్మల్గా మనం ట్యాప్కి ఫిట్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. వాటర్ ప్రెషర్ అనేది మనకి చాలా కంట్రోల్ చేస్తుంది అనమాట. ఇది ఫిట్టింగ్ కానీ యూజింగ్ కానీ చాలా అంటే చాలా సింపుల్ అండ్ యూస్ చేస్తూ ఉంటే మంచిగా అనిపిస్తుంది. నాకైతే సూపర్ నచ్చింది. ఇది వచ్చినాక లేట్ అయింది కదా, రిటర్న్ పెట్టేద్దాం అనుకున్నా. బట్ ఒకసారి ఫిట్ చేసి యూస్ చేస్తున్నాక అసలు ఎంత బాగా వర్క్ అవుతుందో నాకు మస్తు నచ్చేసింది కూడా ఇది. అండ్ ఇది ప్రైస్ కూడా 100 రూపీస్ ఉంది, నాకైతే 80 రూపీస్కి వచ్చింది. ఇంకా నేను ఎందుకు వదిలిపెడతా, అస్సలు వదిలిపెట్టను. చాలా బాగా వర్క్ అవుతుంది అనమాట ఇది. అండ్ ఇది నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఇదైతే కిడ్స్కి బాగా యూజ్ అవుతుంది అనమాట. ఇదైతే మ్యాజికల్ పెన్ సెట్ అనమాట. మ్యాజికల్ వాటర్ పెయింట్ సెట్ అనమాట. ఇది ఒకసారి చెక్ చేయండి మీరు యూట్యూబ్లో, మీకు అర్థమవుతుంది. ఇది మనం వాటర్ పైన పెన్లా వస్తాయి అన్నమాట మనకి. అవి వాటర్ పైన మనం అంటే ఫస్ట్ ఒక స్పూన్ తీసుకొని వాటిపైన డ్రా చేసుకొని వాటర్లో పెడితే వాటర్లో తేలుతూ ఉంటాయి అన్నమాట. సో ఇది నేను యూజింగ్ అనేది షార్ట్ వీడియోలో అయితే అప్లోడ్ చేస్తాను. ఇప్పటికే ఆల్రెడీ వీడియో లెంత్ అయిపోయిందనమాట. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి చాక్లెట్ మేకర్ అనమాట. ఇది చాలా రోజులు అయింది నేను తీసుకొని కూడా, ఇప్పుడు చూపిస్తున్నాను. అప్పుడు వీడియో చేద్దాం అనుకున్నాను, చేయలేదు. అండ్ ఇది వచ్చేసి మనం చాక్లెట్ మేక్ చేయడానికి యూస్ చేస్తాము. చాక్లెట్ షేప్స్ మాత్రం బాగా వస్తాయి. నేను ఆల్రెడీ యూస్ చేశాను కాబట్టి చెప్తున్నాను. షార్ట్స్లో వీడియో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి కావాలనుకుంటే. లింక్ అనేది నేను కింద అటాచ్ చేస్తాను. అండ్ ఇది ప్రైస్ కూడా నాకు 156 రూపీస్ అయితే పడింది, చాలా బెస్ట్ ప్రైస్. అండ్ ఇవి ఫ్లవర్స్ కూడా చాలా బాగా వస్తాయి అనమాట. ఫ్లవర్స్ అండ్ హార్ట్స్ అయితే షేప్స్ బాగా వస్తాయి. అండ్ చూసారు కదా, ఇదనమాట ఈరోజు వీడియో అయితే. మీషోలో కిచెన్ ఐటమ్స్ అనేవి బడ్జెట్లో అండ్ క్వాలిటీ ఉన్నవి ఏవి బాగాలేవు, ఏవి క్వాలిటీ ఉన్నాయని చెప్పేసి చెప్పాను కదా. ఆల్మోస్ట్ అన్నీ అయితే బాగానే ఉన్నాయి, ఒకటి రెండు తప్ప. మీకు కనుక నచ్చినట్టయితే వీడియోని షేర్ కూడా చేయండి. ఎవరికైనా యూజ్ అయితే వాళ్ళు కూడా యూజ్ చేసుకుంటారు కదా, ఇలాంటి ఐటమ్స్ తీసుకోవాలనుకుంటారు కదా. ఎలా అనిపించిందో కమెంట్లో చెప్పండి. వీడియోని లైక్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. ఓకేనా, బాయ్.